2025 మే నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. మిథున రాశి వారు ఈ మే నెల కొన్ని సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఈ తప్పులు చేస్తే జీవితం నాశనం అవుతుంది. మీ మంచి కోరి చెప్తూ ఉన్నాను. మే నెలలో మిథున రాశి వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని తప్పులను చేయకుండా ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఆ తప్పులు ఏమిటో, మిథున రాశి వారు ఈ మే నెలలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రవి మే 14వ తేదీన మేషరాశి నుండి వృషభంలోనికి వస్తాడు. బుధుడు మే 21వ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు మే 9వ తేదీన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. రాహువు మే 16న కుంభరాశిలోనికి వస్తాడు. శుక్రుడు ఈ నెల చివరిలో అనగా మే 31వ తేదీన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు. శని మీనరాశిలో ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. 2025 మే నెల మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మరియు ఆస్తుల కొనుగోలు విషయాలు. మిథున రాశి వారికి మే 2025లో ఆర్థిక పరిస్థితి మరియు ఆస్తుల కొనుగోలు విషయంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ నెలలో అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఖర్చులను నియంత్రించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడం అవసరం. అయినప్పటికీ రియల్ ఎస్టేట్ లేదా భూమి కొనుగోలు వంటి ఆస్తుల పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు సంతృప్తికరమైన పరిశోధన చేసి నిపుణుల సలహాలు పొందడం మంచిది. కుటుంబ సంబంధిత ఖర్చులు, ముఖ్యంగా శుభకార్యాలు ఈ నెలలో పెరిగే సూచనలు ఉన్నాయి. 2025 మే నెల మిథున రాశి వారి ఉద్యోగ జీవితము. ఈ నెల మిథున రాశి వారు ఉద్యోగపరంగా కొంత బిజీగా గడిపే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనుల్లో నిబద్ధత అవసరము. నెల ప్రారంభంలో కొన్ని అసౌకర్యాలు ఎదురుకావచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటము, అనుకున్న విధంగా పనులు పూర్తి కావటము, ఆలస్యం కావటం వల్ల కొంత అసంతృప్తి కలగవచ్చు. వృత్తిపరంగా ఎదగాలనుకునే వారికి నెల ఒక మంచి అవకాశంగా మారుతుంది. ముఖ్యంగా మీరు గతంలో ప్రారంభించిన పనులు ఇప్పుడు ముందుకు సాగే అవకాశం ఉంది. కొంతమందికి ఈ నెలలో వృత్తిలో మార్పులు రావచ్చు. ఇది కంపెనీ మార్పు, పని విభాగం మార్పు లేదా కొంత బాధ్యతల రూపంలో ఉండవచ్చు. కొత్తగా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అవకాశాలు వస్తాయి. కొన్ని ఇంటర్వ్యూలు విజయవంతంగా జరగవచ్చు. మీరు మీకు తగిన ఉద్యోగాన్ని పొందేందుకు ప్రయత్నిస్తే ఫలితం కనుక తప్పదు. 2025 మే నెల మిథున రాశి వారి వ్యాపార జీవితం. వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఈ నెల ప్రాముఖ్యత కలిగిన సమయం. నెల ప్రారంభంలో కొన్ని అనుకున్న లాభాలు ఆలస్యం కావచ్చు. కస్టమర్ల నుంచి స్పందన తక్కువగా ఉండవచ్చు. కానీ మానసికంగా ఉత్సాహంగా ఉండాలి. వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు చురుకుగా ఉండాలి. మీ వద్ద ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటే మెల్లగా లాభాలు మొదలవుతాయి. కొంతమందికి ఈ నెలలో వ్యాపారం విస్తరించాలన్న ఆలోచన కలగొచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందు సరైన సమాచారం సేకరించడం, మార్కెట్ పరిణామాలను బాగా అర్థం చేసుకోవడం అవసరం. రిటైల్ రంగాల్లో ఉన్నవారు ప్రత్యేకంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. చిత్తశుద్ధితో, పట్టుదలతో వ్యాపారాన్ని నడిపితే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. మీ వ్యాపార సంబంధాలు ముందుకు పోతున్నాయంటే వారితో సమయానికి కమ్యూనికేషన్ చేయటము, సరైన సపోర్ట్ ఇవ్వటం మరింత బంధాన్ని బలపరుస్తుంది. ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు వ్యాపారానికి ఉపయోగపడతాయి. 2025 మే నెల మిథున రాశి వారి కుటుంబ జీవితము. ఈ నెల మిథున రాశి వారి కుటుంబంలో కొంత సమతుల్యత కలిగి ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో చిన్న మనస్పర్ధలు రావచ్చు. మీరు మాటల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పెద్దలతో లేదా పిల్లలతో మాట్లాడేటప్పుడు కుటుంబంలో శాంతి ఉండాలంటే మీరు ఉదారంగా, ఓర్పుగా వ్యవహరించాలి. కొన్ని రోజుల పాటు కుటుంబ సభ్యుల అవసరాలపై సమయాన్ని ఖర్చు చేయాల్సి రావచ్చు.
ఇంట్లో మంచి వార్తలు వినబడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పండుగలు, ఫంక్షన్లు, కుటుంబ కలయికలు వంటి సందర్భాలు ఆనందాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. దీని వలన ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది. కుటుంబ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. 2025 మే నెల మిథున రాశి వారి దాంపత్య జీవితం ఎలా ఉందో చూద్దాము. ఈ నెల మిథున రాశి వారి దాంపత్య జీవితానికి మంచి కాలంగా చెప్పుకోవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో మరింత స్నేహపూర్వకంగా ఉండే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఈ నెలలో తగ్గుతాయి. మీరు వారికి అర్థవంతమైన సమయం కేటాయిస్తే మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడులు తగ్గుతాయి. కొన్నిసార్లు వారు చెప్పే మాటలు మీకు అవాస్తవంగా అనిపిస్తూ ఉంటాయి. మీరు స్పష్టంగా మాట్లాడడం వల్ల తగిన పరిష్కారాలు రావచ్చు. ఒకరికొకరు అర్థం చేసుకునే క్రమంలో ఈ నెల దంపతుల మధ్య మానసిక అనుబంధం మరింత బలపడుతుంది. సహనము, ప్రేమ, నమ్మకము ఇవి మీ కుటుంబాన్ని, మీ సంబంధాన్ని బలంగా నిలబెట్టే అంశాలు. కొన్ని రోజుల పాటు వ్యక్తిగత కారణాల వల్ల కొంత దూరం ఏర్పడిన మళ్ళీ అనుబంధం పునరుద్ధరించబడే అవకాశం ఉంటుంది. పెళ్ళైన వారు బయట పనుల ఒత్తిడిని ఇంటికి తెచ్చుకోకుండా ఉండాలి. జీవిత భాగస్వామికి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల సంబంధంలో సంతృప్తి పెరుగుతుంది. మీరు కలిసి ప్రయాణాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న గిఫ్టులు, ప్రశంసలు ద్వారా సంబంధాన్ని బలపరుచుకోవచ్చు. ఇక వివాహం కాకపోయిన వారు ఈ నెలలో కొత్త సంబంధాల గురించి ఆలోచించవచ్చు. మీకోసం మారిపోయే జీవిత భాగస్వామి గూర్చి కుటుంబంలో చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిచయాలు శుభంగా మారవచ్చు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకపోవటం మంచిది. మీరు వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. ఒకసారి బలమైన అనుబంధం ఏర్పడితే అది దీర్ఘకాలిక బంధంగా మారే అవకాశం ఉంటుంది. 2025 మే నెల మిథున రాశి వారి సంతాన సంబంధ విషయాలు. ఈ నెలలో మిథున రాశి వారి సంతాన సంబంధిత విషయాలు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. పిల్లలపై మీరు మరింత శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. వారు చదువుల్లో లేదా ఇతర కార్యకలాపాల్లో ఆశించిన విధంగా రాణించకపోవచ్చు. మీ మార్గదర్శనం, ప్రోత్సాహం అవసరం. పిల్లల నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా ప్రోత్సాహకర వాతావరణం కల్పించటం వల్ల మంచి మార్పులు వస్తాయి. కొంతమంది పిల్లలు అస్వస్థతకు లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్త అవసరం. మీరు వారిని మరింతగా దగ్గరగా ఉండి చూసుకోవాలి. ఇంతవరకు సంతానం లేని దంపతులు ఈ నెలలో వైద్య సలహా తీసుకోవచ్చు. మంచి ఆశలు, సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈ సమయంలో శుభవార్తలు అందే సూచనలు కూడా ఉన్నాయి. కొంతమందికి తమ సంతాన విజయాలతో గర్వించుకునే సమయం కూడా వస్తుంది. వారు పరీక్షలలో, పోటీ కార్యక్రమాల్లో మంచి ప్రతిభ కనబరిచి కుటుంబానికి గౌరవం తీసుకువచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వారిలోని ప్రత్యేకతలను గుర్తించి సానుకూల దృష్టితో ముందుకు నడిపితే వారు మంచి మార్గంలో పయనిస్తారు. మీరు వారి ఎదుగుదల కోసం తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందన్న నమ్మకం ఉండాలి. 2025 మే నెల మిథున రాశి వారి విద్యా ఫలితాలు. ఈ నెల విద్యార్థులకు కాస్త కీలకమైన సమయంగా చెప్పుకోవచ్చు. మీరు చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంటుంది. మనసు ఎక్కువగా ఇతర విషయాల వైపు పోవచ్చు. కాబట్టి చదువుపై ఒక కేంద్రీకృత దృష్టి అవసరం. మీరు కోర్సు మధ్యలో ఉన్న పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్న ఈ సమయంలో క్రమబద్ధంగా చదవటం చాలా ముఖ్యమైనది. ఏదైనా విషయం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఓపిక అవసరం. మీరు ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. కొంతమంది విద్యార్థులకు ఈ నెలలో ప్రాజెక్టులు, ఇంటర్నల్స్ వంటివి ఎక్కువగా ఉండొచ్చు. మీరు గమనించకుండా ఉంటే చివర్లో ఒత్తిడికి లోనవుతారు. అందుకే ప్రతిదీ ముందుగానే పూర్తి చేయటం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ నెలలో తగిన ఫలితాలు పొందేందుకు మంచి ప్రణాళికలు వేయాలి. దృష్టి సారించటము, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం ముఖ్యమైన అంశాలు. కొంతమందికి కొత్త కోర్సులు, శిక్షణలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తిని ఉపయోగించి నైపుణ్యాలను పెంపొందించుకోవటం ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి చర్యను బాగా ఆలోచించి ముందుకు సాగాలి. చిన్న చిన్న మాటలు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మీరు ప్రజలతో అనుబంధాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటే వారికి నిస్వార్థంగా సేవ చేయాలనేది ముందుండాలి. కొంతమందికి స్వల్ప విరోధాలు ఎదురుకావచ్చు. మీ పనితీరుపై విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికలతో సంబంధం ఉన్నవారు కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు. ప్రజల నమ్మకాన్ని పొందడానికి ఈ నెల ఒక మంచి పరీక్షగా మారుతుంది. 2025 మే నెల మిథున రాశి వారి కోర్టు కేసులు, చట్టపరమైన వ్యవహారాలు.
ఈ నెలలో కోర్టు, లీగల్ వ్యవహారాల్లో ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ కేసులు ముందుకు నెమ్మదిగా కదలొచ్చు. ఏదైనా న్యాయపరమైన చర్య తీసుకునే ముందు సరైన సలహాలు తీసుకోవటం అవసరం. మీ పత్రాలు, ఆధారాలు అన్నీ సరిగ్గా సిద్ధంగా ఉంచాలి. కొంతమందికి అనూహ్యంగా నోటీసులు, పాత కేసుల పునఃప్రారంభం వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ భయపడవలసిన పని లేదు. ధైర్యంగా, న్యాయబద్ధంగా వ్యవహరించగలిగితే పరిష్కార మార్గం తప్పకుండా కనిపిస్తుంది. 2025 మే నెల మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి. ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. శారీరకంగా బలహీనత, అలసట, తలనొప్పులు వంటి చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా మే నెల వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మీరు ఎక్కువగా త్రాగటము, శరీరానికి చల్లదనాన్ని కలిగించే ఆహారం తీసుకోవటం అవసరం. కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు, ఒత్తిడి, నిద్రలేమి వంటి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. వీటికి ప్రాథమికంగా జీవనశైలి మార్పులు చేయాలి. సకాలంలో తినటము, సరైన నిద్ర, వ్యాయామం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముసలివారికి గుండె సంబంధిత సమస్యలపైన, చెమటలతో వచ్చే డీహైడ్రేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. డయాబెటీస్, బీపీ ఉన్నవారు తగిన వైద్య సలహా తీసుకుంటూ నియంత్రణలో ఉంచాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ధ్యానము, యోగా వంటి సాధన చేయటం మంచిది. చిన్న చికిత్సలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నెలాఖరులో ఆరోగ్యం మెల్లగా మెరుగుపడుతుంది, కానీ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం. 2025 మే నెల మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ నెలలో మిథున రాశి వారు అన్ని విషయాలను కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం, ఆరోగ్యం, కుటుంబం అన్నిటినీ సమతుల్యంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతరుల మాటలతో మనసు పాడు చేసుకోవటం కంటే మీకు నచ్చిన పని మీద దృష్టి పెట్టండి. ఖర్చులను నియంత్రించండి. ముఖ్యంగా అనవసర కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండండి. పాత మిత్రుల వద్ద నుంచి కొన్ని సలహాలు రావచ్చు, కానీ వాటిని అమలు చేయాలా వద్దా అన్నదాని శాస్త్రీయంగా ఆలోచించండి. వాహనాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. స్పీడ్, నిర్లక్ష్యం వంటివి ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఒత్తిడిలోనూ త్వరగా నిర్ణయం తీసుకోకండి. ప్రతిదీ కొంచెం ఆలోచించి స్పష్టతతో వ్యవహరిస్తే ఈ నెలలో మీరు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగగలుగుతారు. 2025 మే నెల మిథున రాశి వారు చేయవలసిన పరిహారాలు. ఈ నెల మిథున రాశి వారు పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు పఠించండి. అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున రాశి వారు గోవులను పూజించి సేవించాలి. మీ ఇంట్లో ఎప్పుడూ మనీ ప్లాంట్ ఉండవచ్చు. మనీ ప్లాంట్ కూడా మీకు దురదృష్టాన్ని తెస్తాయి. మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు దారి కష్టాలు తొలగించుకొని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మిథున రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి బుధవారాల్లో పెసలు, పచ్చని రంగు వస్త్రములు సమర్పించాలి. ఇలా చేస్తే బుధ అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 6, 13, 16, 23, 25, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 9, 11, 18, 20, 27, 37.